ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, సర్వశక్తిమంతుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామంలో ఈ జూన్ మాసము 23వ తారీఖు మంగళవారపు ఉదయకాల శుభాలు మీ అందరికీ కూడా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో అందరూ క్షేమంగా ఉండాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. 128వ సంకీర్తన 4-5 వచనాలలో రాయబడిన ఈ విలువైన మాటలు మనం ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఈ భూమి మీద నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆయన ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన స్థితిగతులన్నీ కూడా ఆయనకి తెలిసే ఉన్నవి. కొంతమంది భక్తిని నటించేవారుగా ఉంటారు. కొంతమంది భక్తిని ఆ అవసరాల కోసం ఆశ్రయించేవారుగా ఉంటారు. అది కాదు కానీ, తప్పు చేసినా శిక్షించే దేవుడు, మనం చేసే ప్రార్థనలన్నీ ఆలకించే దేవుడు, ప్రతీది కూడా చూస్తున్నాడని ప్రతి క్షణము నీవు ఆ స్పృహ కలిగి ఎప్పుడైతే ఆ భక్తిని, ఆ యథార్థతను కొనసాగిస్తావో అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. వేషధారిగా చేసే భక్తిని బట్టి ప్రభు అంటున్నాడు, వేశ్యకైనా పరలోకంలో స్థానం ఇస్తాను కానీ వేషధారికి ఎంత మాత్రం నేను అవకాశం ఇవ్వను అని మాట్లాడుతున్నాడు. ఇక అవసరాల కోసం వచ్చే భక్తిని దేవుడు అంగీకరించడు కానీ, ఏమున్నా లేకపోయినా ప్రతి విషయంలో, కష్టంలో, నష్టంలో, సుఖంలో, సంతోషంలో ఒకేలాగా నీ భక్తిని కొనసాగించినప్పుడు నిన్ను బట్టి దేవుడు ఆనందించి, యోబు కష్టాల్లో కూడా దేవుని స్తుతించినట్లు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అంటున్నాడు యోబు గారు. దేవుడు మేలుని చేస్తే మనం అనుభవించాలా, కీడును అనుభవించతగదా అని మాట్లాడుతున్నాడు. అలాగే నీవు ఆ భక్తిని కొనసాగిస్తే గనక, ఆ భయము కలిగి ఉంటే గనక, ఆ కృతజ్ఞత కలిగి ఉంటే కనుక భూమి మీద మొట్టమొదటిగా ఆశీర్వదింపబడతావు. రెండోది, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. ఇక్కడ దేవుని ఆ సియోను అనే యెరూషలేములో నుంచి, మహారాజు పట్టణంలో నుంచి పరలోకానికి సాదృశ్యంగా అయిన ఆ పరలోకపు రాజు నిన్ను ఆశీర్వదిస్తాడు. దాని క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారని వాక్యం సెలవిస్తుంది. అలాగే నువ్వు దాన్ని ప్రేమించేటట్లుగా ఆ నూతన యెరూషలేము గురించి ఎదురు చూసే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు. మొట్టమొదటిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వదింపబడతావు. రెండవదిగా యెరూషలేము అనే మహారాజు పట్టణాన్ని నీవు ప్రేమిస్తే ఆ సియోనులో నుంచి నీవు ఆశీర్వదింపబడతావు. అలా దీవించబడటానికి, ఆశీర్వదింపబడటానికి, దేవుడిచ్చే సమస్త సకల ఆశీర్వాదాలు పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. గడిచిన దినాలన్నీ కూడా నీ కృపలో భద్రపరిచి, రాత్రంతా సుఖ నిద్రనిచ్చి, ఆయుష్ను పొడిగించి, మరొక దినమిచ్చి, ఈ ఉదయకాల సమయంలో నీ విలువైన మాటలు తండ్రి, మేము ఆశీర్వాద సంబంధమైన మాటలు ధ్యానించటానికి, ఇదిగో ప్రభు నీతో ప్రార్థించటానికి మాకిచ్చిన ఈ దినచర్యను బట్టి నీకు వందనాలు. నీతో ప్రారంభిస్తున్న ఈ దినము నీతోనే, నీ ఆశీర్వాదాలతోనే మా పిల్లలందరికీ అనుగ్రహించమని, బలహీనులైన వారిని బలపరచండి, ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. నేటి దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయా కిరీటాలు ధరింపజేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.